గోల్డ్ కొనాలా వద్దా పెద్ద కన్ఫ్యూజన్. తగ్గింది కదా కొందాం అనుకునే లోపల పెరుగుతుంది. అరే పెరుగుతుంది కదా సరే కొన్ని రోజులు సైలెంట్గా ఉందా అంటే వెంటనే తగ్గొస్తుంది. మరి కొనాలో వద్దో తెలియకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇండియాలో ముఖ్యంగా భారతదేశంలో గోల్డ్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరో ఉండరు. మరి గోల్డ్ గురించి మరిన్ని అప్డేట్స్ అంటే తగ్గుతుందా పెరుగుతుందా, కొనొచ్చా కొనకూడదా, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు స్టూడియోలో ఉన్నారు వంశీకృష్ణ గారు, ఇండి ట్రేడ్ కమోడిటీస్ నుంచి. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. సార్ ప్రస్తుత పరిస్థితి చూస్తున్నాం అంటే ఫ్లక్చుయేషన్స్ రోజుకో రేట్లా ఉంది. కూరగాయల ధరలతో పోటీ అంటే ఆ మార్కెట్తో పోటీ పడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకలా అంత ఫ్లక్చుయేషన్స్ ఎందుకున్నాయి? తగ్గుతుందంటారా పెరుగుతుందంటారా గోల్డ్? ఫ్లక్చుయేషన్స్ దాదాపు చాలా రోజుల నుంచే ఉన్నాయండి. కాకపోతే మనకి ఇప్పుడు గోల్డ్ స్పెసిఫిక్గా ఈ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి లేదా 1 year 2 years నుంచి బాగా కొద్దిగా ఎక్కువ దాని మీద మనకి కాన్సన్ట్రేషన్ ఎందుకు ఉంటుందంటే సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ కానివ్వండి, వీటి మీద గోల్డ్ ఇంపోర్ట్స్ బాగా పెరిగిపోతున్నాయి, దాన్ని కంట్రోల్ చేయాలి, ఈ న్యూస్లో ఎక్కువ వచ్చింది కాబట్టి మనం ఎక్కువ కాస్త పట్టించుకుంటున్నాం. లేకపోతే దాదాపు 2001 నుంచి చూసుకుంటే గోల్డ్ ప్రైజెస్ ఫ్లక్చుయేషన్ ఇలాగే ఉంది. 2005 తర్వాత వోల్టాలిటీ అనేది బాగా పెరిగింది. సో రీసెంట్ ఇయర్స్ నుంచి వచ్చిన ఫినామినల్ కాదు. కాకపోతే రీసెంట్ ఇయర్స్లో మనకి ఇంపోర్ట్స్, ట్రేడ్ డెఫిసిట్ ఇవన్నీ పెరగడం వల్ల గవర్నమెంట్ పాలసీస్, పేపర్లలో కూడా రెగ్యులర్గా గోల్డ్ గురించి డిస్కషన్స్ రావడం, వీటి వల్ల మనం ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్నాం. సో దీనికి కారణాలంటే చాలా ఉంటాయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫిజికల్ డిమాండ్ ఒకటి. ఆబ్వియస్లీ ఇండియా వన్ ఆఫ్ ద మేజర్ కన్స్యూమర్స్. ఇప్పుడు చైనా నెంబర్ 1 అయింది, కానీ లాస్ట్ 1 year వరకు కూడా ఇండియా నెంబర్ 1 టాప్ కన్స్యూమర్ ఫిజికల్ డిమాండ్ వరకు వస్తాయి. సో మనకు ప్రైస్ పెరిగినా తగ్గినా దాదాపు మన క్వాంటిటీ ఫిజికల్ తీసుకునే క్వాంటిటీ ఏదైతుందో దాదాపు అది 800 tons నుంచి 1000 tons వరకు మధ్యలో అట్లా కన్సిస్టెంట్గానే ఉంది. సో గోల్డ్ ఇంటర్నేషనల్ డిమాండ్ కూడా దాదాపు 3500 tons నుంచి 4000 tons మధ్యలో స్టేబుల్గా ఉండేది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ వరకు కూడా. లాస్ట్ 1 or 2 years, లాస్ట్ 1 year ఎస్పెషల్లీ చూసుకుంటే మనకి ఏంటంటే స్టాక్ మార్కెట్స్, ఎస్పెషల్లీ యూఎస్ స్టాక్ మార్కెట్స్ కానివ్వండి, కొన్ని ఎమర్జింగ్ స్టాక్ మార్కెట్స్ మళ్ళీ పైకి వెళ్ళడం స్టార్ట్ అయింది. 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత స్టాక్ మార్కెట్స్ రివైవల్ అనేది స్టార్ట్ అయింది మళ్ళీ. సో ఇన్వెస్ట్మెంట్ ఫ్లోస్ అనేవి కంపేరిటివ్లీ గోల్డ్ ఆల్రెడీ అప్పటికి పీక్ అయిపోయింది. దాదాపు 2008 తర్వాత గోల్డ్ వన్ ఆఫ్ ద ఓన్లీ అసెట్స్ విచ్ పర్ఫార్మ్ అనమాట. మిగతావన్నీ పడుతున్నప్పటికీ గోల్డ్ ఒక్కటి బాగా పర్ఫామ్ చేసింది. సో ఆల్రెడీ ఫండ్స్ దానిలో ఇన్వెస్ట్మెంట్ అయిపోయినాయి. ఎప్పుడైతే ఈ స్టాక్ మార్కెట్స్ ర్యాలీ అవ్వడం స్టార్ట్ చేస్తావో అక్కడ నుంచి ఫండ్స్ ఇటు మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి అనమాట. సో అదొక రీజన్. ప్లస్ ఆల్రెడీ హై ప్రైజెస్ ఉండేసరికల్లా ఫిజికల్ డిమాండ్, అడిషనల్ ఫిజికల్ బయింగ్ అనేది రావడం స్టాప్ అయింది. ఎస్పెషల్లీ ఇండియన్ మార్కెట్లో స్పెసిఫిక్గా చూసుకుంటే ఆర్బీఐ పాలసీస్ కానీ, గవర్నమెంట్ ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచడం, వీటన్నిటి వల్ల ఫిజికల్ డిమాండ్ పెరగకుండా కట్టేలైంది. సో దీనివల్ల మనకి కొంతవరకు ప్రైస్ పైకి పోవడానికి ఛాన్స్ లేకుండా అయిపోయి కింద రావడానికి స్టార్ట్ అయింది. సో అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. వోల్టాలిటీ అంటే ప్రైస్ వోల్టాలిటీ సాధారణంగా, ఎందుకంటే ఫిజికల్ డిమాండ్ కానివ్వండి, కన్జంప్షన్ కానీ ఒక రోజులో చేంజ్ అయ్యేది కాదు కాబట్టి ప్రైస్ డిమాండ్ ఎస్పెషల్లీ ఇన్వెస్ట్మెంట్ సైడ్ నుంచి వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు యాజ్ ఎ ఇన్వెస్టర్ నేను ఫిజికల్ డిమాండ్, ఫిజికల్ గోల్డ్ మొత్తం కొనలేకపోవచ్చు, బట్ మనకి ఫ్యూచర్స్ మార్కెట్స్ ఉన్నాయి, డెరివేటివ్ మార్కెట్స్ ఇవన్నీ. సో వీటిలో ఈటీఎఫ్స్, వీటిల్లో వచ్చే ఫండ్ ఫ్లోస్ని బట్టి ప్రైజెస్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి. ప్యూర్లీ ఫిజికల్ డిమాండ్ ఒక రోజులో చేంజ్ అవ్వడం, ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫిజికల్ డిమాండ్ వల్ల కాదు, కేవలం ఇన్వెస్ట్మెంట్ వల్ల మాత్రమే. ఫిజికల్ డిమాండ్ వల్ల డే టు డే రాదు. ఓకే, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది ఫిజికల్ డిమాండ్ వల్ల. డే టు డే యాక్టివిటీ, డే టు డే ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ వల్ల తేడా వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ పెరగడం వల్ల, తగ్గడం వల్ల, దానివల్ల వస్తుంది. ఒకప్పుడు చూసుకుంటే ఇప్పుడు కూడా అంటుంటారు భూమి మీద బంగారం మీద డబ్బులు పెడితే కనుక వెనక్కి పోవు అండ్ లాస్ రాదు అని అంటూ ఉంటారు. భూమి మీద అంటే ఎప్పుడు తెలిసిందే రియల్ భూమి. ఒకప్పుడు రియల్ భూమితో కూడా పోటీ పడింది బంగారం అని. 33,000 వరకు వెళ్ళింది, ఇంకా పెరుగుతుంది. వెండి, బంగారం రెండు కూడా అంతే ఇదిగా పోటీ పడ్డాయి. బట్ ఇప్పుడు చూస్తుంటే కంటిన్యూస్గా తగ్గుతూ ఉంది. మళ్ళీ 26,000 వరకు వచ్చింది లాస్ట్ ఒక 3 years బ్యాక్ ఉన్నదానికి. ఎందుకలా అంటే భూమి తగ్గిందనొచ్చా, లేదంటే ఎలా డిఫైన్ చేస్తారు దీన్ని? గోల్డ్ సాధారణంగా దాని అంటే హిస్టారికల్గా చూస్తున్నా కానీ ఆల్టర్నేటివ్ కరెన్సీ కింద ఉన్నాయి. అంటే మన దగ్గర ఉన్న పేపర్ కరెన్సీ, ఎనీ నేషన్ కరెన్సీ తీసుకుంటే అది జస్ట్ ప్రామిసరీ నోట్ అనమాట. అంటే ఆ గవర్నమెంట్ మనకి నేను పే చేస్తాను ఇంత వర్త్ అని ప్రామిస్ అనమాట. గవర్నమెంట్ కనుక డిఫాల్ట్ అయిందనుకోండి బై ఛాన్స్, ఆ పేపర్కి వర్త్ ఉండదు. బట్ గోల్డ్ కమోడిటీ, ఒక ఫిజికల్ అసెట్. సో హిస్టారికల్గా కూడా ఒక ఫిజికల్ అసెట్ మీద ఉన్న నమ్మకం మామూలుగా పేపర్ కరెన్సీ కానీ ఎనీ ఫైనాన్షియల్ అసెట్ మీద ఉండదు. సో అది ప్లస్ గోల్డ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటంటే అది తొందరగా రస్ట్ పట్టడం కానీ, పాడవడం కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు. ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే స్టోర్ వాల్యూ దానికి చాలా ఉంటుంది. సో అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ దాని అట్రాక్షన్. ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇండియన్ ఫ్యామిలీస్ కానీ, ట్రెడిషనల్ ఫ్యామిలీస్ ఎవరైనా గోల్డ్ మీద ఇంకా స్టిల్ గోల్డ్ అండ్ ల్యాండ్ మీద చేయడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఏంటంటే ల్యాండ్ అయినా మీరు దాన్ని సేఫ్ గార్డ్ చేయాలంటే కష్టం, కానీ గోల్డ్ ఒక 1 kg గోల్డ్ బారు జేబులో పెట్టుకుని వెళ్ళొచ్చు అనమాట. బట్ దాని వాల్యూ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో తీసుకుంటే 26 lakhs వర్త్. అంటే దాన్ని సేఫ్ గార్డ్ చేయడం, దాని స్టోర్ వాల్యూ ప్లస్ అవసరం ఉన్నప్పుడు దాన్ని కన్వర్ట్ చేసుకోవడం ఈజీ.
ఓకే. సో అది వన్ ఆఫ్ ద ప్రైమ్ రీజన్స్, గోల్డ్ని యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ చూడడానికి వన్ ఆఫ్ ద ప్రైమ్ రీజన్స్ అది. సో ఆబ్వియస్లీ గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఇప్పుడు మనకి పెడితే ఇమీడియట్గా రిటర్న్స్ రాకపోవచ్చు, బట్ నాకు తెలిసినంత వరకు ట్రెడిషనల్ ఫ్యామిలీస్ అట్లీస్ట్ ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ కాకుండా నార్మల్గా ట్రెడిషనల్గా మిడిల్ క్లాస్ పర్సన్స్ చూసుకుంటే వాళ్ళు గోల్డ్ని ప్యూర్గా ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకోకుండా లాంగ్ టర్మ్ ఎప్పుడన్నా అవసరం ఉంటే మనకి డబ్బుకు అంటే ఒక బ్యాకప్ లాగా ఉంటుందన్న ఉద్దేశంతోనే చాలామంది కొంటారు తప్ప ఈ మధ్య కాలంలో అంటే లాస్ట్ 5 years తర్వాత నుంచి పాస్ట్ 5 years నుంచి చూసుకుంటే ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ పరంగా కొనేవాళ్ళు ఎక్కువయ్యారు అనమాట. ఈటీఎఫ్స్, ఈ ఫ్లోస్ లాస్ట్ 5 years నుంచి. ఇంతకు ముందు వరకు చూసుకుంటే ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ సైకిల్ ఉండేది. లాస్ట్ 5-10 years 5 years మ్యాక్సిమం అనుకోండి. అప్పటి నుంచి మనకి ఈటీఎఫ్స్ కానివ్వండి, మిగతా గోల్డ్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్, ఫిజికల్ గోల్డ్ కాకుండా మిగతా ఇన్వెస్ట్మెంట్స్లో కూడా చూడడం స్టార్ట్ అయింది. రైట్. ఇప్పుడు మన డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి ఇంకొకరు కూడా జాయిన్ అయ్యారు. కుందన్ జ్యువెలర్స్ నుంచి సతీష్ గారు, నమస్తే అండి. హలో. ఈ గోల్డ్ రేట్స్ ఫ్లక్చుయేషన్స్ వల్ల అంటే ఎలా ఉన్నాయండి మీ సేల్స్ కానీ ఏ విధంగా ప్రభావం పడుతుంది? అంటే తగ్గుతుందా, పెరుగుతున్నారా, కొనేవాళ్ళు ఏ విధంగా ఉంది? Because the prices are going down, the sales are obviously going up. But there is a section of people who feel that the prices may go down further. So that section of people are holding on to their purchases. If a client comes and takes our advice, we tell them that yeah, there is a small possibility that there can be a downward correction. But don't wait for that correction, because you may have a necessity like a marriage or any other purpose. Go ahead and make a purchase. But if there is purely investment reasons why you're buying, we advise them that maybe if your portfolio is, let's say, half kg of gold, or if you want to invest, let's say 15 lakh rupees, then do it in bits and pieces. That way you average your investment very well. So we've been telling them that don't expect too much of correction. Another 5% drop is possible, and that is more not because of international rates, but because of the possibility of the government reducing the duty. Because international rates pretty much we have come to 4-year low. So falling from here is possible, but 1-2%, and then you never look into those 2% reduction. Because in this budget the government has introduced gold monetization scheme that will also bring down the prices when it is going to be implemented. Still the fine print has to come, but whenever it comes that will also bring down the prices. రైట్. అంటే వచ్చే వాళ్ళు మీ దగ్గరికి వచ్చే వాళ్ళ కస్టమర్స్ అంటే రీసైకిల్ చేయడానికి ఇష్టపడతారా? అంటే వాళ్ళ దగ్గర ఉన్న పాత వస్తువుల్ని మళ్ళీ ఎక్స్చేంజ్ చేసి దాన్ని ఇంకో కొత్త దాన్ని చేయడానికి ఇష్టపడతారా? లేదంటే అంటే ఎప్పుడు గోల్డ్ కొనటమే అయిపోతుంది, అంటే దాన్ని అలా స్టాక్ చేయటమే అయిపోతుంది, దాన్ని రీసైకిల్ చేసే పద్ధతికి ఇష్టపడతారా? సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది మనలో. That is slowly eroding away. What you are saying is true. We saw this trend a decade or two back when the gold prices were only going up and up and up and up. Last few years we've seen gold prices coming down, so they've realized that there is no meaning to have an emotional attachment to gold. At the end of it, it's an asset class. So we should treat gold as money. So if they see that the wealth is being eroded away, we ourselves advise our clients that if you're not using a particular jewelry, might as well recycle it and make some jewelry which is wearable, or convert it into cash and get some income out of it. Right. So the trend is changing. People are not as attached to gold as they used to be. So people, whatever jewelry is not being used is being recycled. రైట్. అంటే కంఫర్టబుల్ అయితే మీరు కొంచెం తెలుగులో మీకు కంఫర్టబుల్ అయితే తెలుగులో మాట్లాడండి, ఎందుకంటే తెలుగు న్యూస్ ఛానల్ అండ్ పీపుల్ ఎక్కువగా తెలుగు వాళ్ళే ఉంటారు కాబట్టి. అంటే ట్రెండ్ చేంజ్ అవుతుంది అని చెప్పారు. నిజంగా మహిళలు కూడా ఎక్కువగా గోల్డ్ యూస్ చేసేది మహిళలు కాబట్టి నేను అవార్డు వాడాల్సి వస్తుంది. 1 gram గోల్డ్కి బాగా అడిక్ట్ అవుతున్నారు. అండ్ స్టోన్ జ్యువెలరీ అంటే బంగారం వాడకం తగ్గింది అంటారా? రైట్. See, 1 gram gold obviously ఎందుకంటే it's more affordable. If everyone cannot buy gold, chala dara pergindi, so everyone can't afford gold. So that is why 1 gram gold or imitation jewelry or anything else, those are the easiest substitutes. That is why people are moving towards that. And also fashion is changing so much, you cannot keep up with fashion. ప్రతి సంవత్సరం మీరు జ్యువెలరీ చేంజ్ చేస్తే మీకు చాలా లాస్ అవుతుంది. సో వాట్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇస్ దే ఈవెన్ ఇఫ్ సమ్ పీపుల్ కెన్ ఎఫర్ట్, దే డోంట్ మైండ్ వేరింగ్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ. ఇట్స్ నాట్ అ టాబూ ఎనీమోర్. Even if you can afford jewelry, you can wear artificial, it's okay. So that is why sales in 1 gram gold is going up. Okay.
సో వంశీ గారు, డిమాండ్కి తగ్గ రేట్ కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్స్తో బంగారం రేట్ ఉంటుంది ఎప్పుడు, ఎందుకలా? ఎందుకంటే మనం ప్రొడక్షన్ పరంగా చూసుకుంటే ఇండియాలో దాదాపు 1% కూడా ప్రొడ్యూస్ చేయమండి. మనం కన్జ్యూమ్ చేసే గోల్డ్ దాదాపు మొత్తం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఆబ్వియస్లీ బయట ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్న గోల్డ్ ప్రైస్నే మనం రిఫ్లెక్ట్, ఎందుకంటే అక్కడ ఉన్న ప్రైస్ని బట్టే మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి మనం ప్రైస్ని డిమాండ్ మనం దాదాపు మేజర్ యూజర్, మన లాస్ట్ ఇయర్ వరకు టాప్ యూజర్ మనమే అయినా కానీ మనం ఎప్పుడు ప్రైస్ని కమాండ్ చేయలేకపోయాం. ఎందుకంటే ప్రొడక్షన్ లిటరలీ సౌత్ ఆఫ్రికాలో ఈ మధ్యకాలంలో చైనా కూడా పెరుగుతుంది, ప్లస్ ఆస్ట్రేలియా, ఈ 3 నేషన్స్లో హెవీగా ప్రొడక్షన్ ఉంటుంది. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వరకు సౌత్ ఆఫ్రికానే మేజర్ ప్రొడ్యూసర్ ఉండేది. సో ఇవన్నీ అంటే మనం కన్జ్యూమ్ చేసుకునే దాదాపు 99% గోల్డ్ని మనం బయట నుంచే ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి ఇంటర్నేషనల్ మార్కెట్స్ని బేస్ చేసుకుని ప్రైస్ ఉంటుంది. ప్లస్ ఇంకోటి ట్రెడిషనల్గా కూడా లండన్లో ఏదైతే ప్రైస్ ఫిక్స్ చేస్తారో ఆ ప్రైస్ దాదాపు ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్నిటికీ బెంచ్ మార్క్గా వచ్చింది. అది ఎందుకు వచ్చిందంటే ఒక సమ్ 100 years బ్యాక్ కానీ 150 years బ్యాక్ కానీ లండన్ వాజ్ మేజర్ ఫైనాన్షియల్ సెంటర్. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ లండన్ మేజర్ ఫైనాన్షియల్ సెంటర్. ప్లస్ ఈ లండన్ ఫిక్స్ అనేది ఒక 5 మేజర్ బ్యాంక్స్ ఇవన్నీ కలిసి ఆ ప్రైస్ ఫిక్స్ చేస్తాయి అనమాట. పొద్దున్న ఏఎం ఫిక్స్ అని, పిఎం ఫిక్స్ అని. సో అది బెంచ్ మార్క్ కింద ఉంటుంది. సో ఆబ్వియస్లీ మన దాదాపు ఎవ్రీ నేషన్ అదే ఫాలో అవుతుంది కాబట్టి మనం కూడా అదే ఫాలో అవ్వాల్సి వస్తుంది. బెంచ్ మార్క్ ప్రైస్ ఎప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచే తీసుకుంటాం మనం. రైట్ అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. మురళి గారు ఉన్నారు వరంగల్ నుంచి. నమస్తే అండి మురళి గారు, చెప్పండి. ఇక్కడ ఇద్దరు ఉన్నారు, వంశీకృష్ణ గారు ఉన్నారు, సతీష్ గారు ఉన్నారు. వాట్ ఈస్ యువర్ డౌట్ అండి, అడగండి. డౌట్ ఏం లేదు మేడం, బంగారం గురించి అంటే కొనేటప్పుడు కొనేటప్పుడేమో అంత రేటు దాని తరుగు కూడా మామూలుగా వేస్తారు కదా, అమ్మేటప్పుడు అది ఉంటది మేడం. ఓకే, ఇప్పుడు కేడిఎం అని నాన్ కేడిఎం అని మీరు ఎలా తెలుసుకోవాలి అది? ఓకే సతీష్ గారు, మీరు రైట్ పర్సన్ దీనికి ఆన్సర్ చేయడానికి, చెప్పండి. ఇట్ ఈస్ 916 లోగోకి చూడండి, మీరు ఎప్పుడైనా కొనుక్కుంటే బంగారం లుక్ ఫర్ ద బిఐఎస్ హాల్మార్క్ 916 లోగో. అది బంగారం మీరు కొనుక్కుంటే రిటర్న్ చేస్తే అప్పుడు మీకు 100% ఇస్తారు. ఆల్మోస్ట్ ఆల్ ద క్వాలిఫైడ్ జ్యువెలర్స్, వెదర్ చైన్ స్టోర్స్ ఆర్ ఇండివిజువల్ మామ్ పాప్ స్టోర్స్, ఎనీవన్, ఎక్కడనే కొనుక్కుంటే 916 హాల్మార్క్ బంగారమే కొనండి మీరు. రైట్, థ్యాంక్ యూ అండి మురళి గారు కాల్ చేసినందుకు. సతీష్ గారు, మన దగ్గర ఒక సెంటిమెంట్, బంగారం అంటే మిగతా దేశాలు ఆభరణాలుగా చూసినా కూడా మన దగ్గర మాత్రం సెంటిమెంట్. పెళ్లి చేసామంటే కనీసం 1 గ్రామ్ బంగారం అయినా పెట్టాలి. ఆ సెంటిమెంట్ని క్యాష్ చేసుకుంటున్నారు. అందుకే పెళ్లిళ్ళ సీజన్లో కానివ్వండి, కొన్ని పండగల సీజన్లో కానివ్వండి, గోల్డ్ రేట్ పెరుగుతుంది అంటారు. అది కరెక్టా, రాంగా? I don't think so. It's so true. Atla, see, gold prices are more determined by international forces and the exchange rate, not so much because of the wedding season. Although India is the biggest importer of the gold, still we haven't been able to command the prices. Koddiga undochu. కొద్దిగా కాదండి, ధన్తెరస్ టైంలో చూస్తాము, అక్షయ తృతీయ టైంలో చూస్తాము, బట్ కొద్దిగా ఉండొచ్చు. నాట్ రియలీ దిస్ ఇస్ ద నార్మ్ విచ్ పీపుల్ థింక్ ఆషాఢ మాసంలో ధరలు తగ్గుతుంది, ధన్తెరస్ అక్షయ తిథిలో పెరుగుతుంది, ఆర్ పెళ్లి సీజన్లో పెరుగుతుంది. ఇట్స్ లిటిల్ బిట్ ఆఫ్ అ కోఇన్సిడెన్స్, ఆర్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ we've only seen gold prices going up. So not really, to a small extent yes, but not really. ఓకే. అండ్ ఈ క్రూడ్ ఆయిల్కి బంగారంకి లింక్ ఏంటండి? ఆల్మోస్ట్ క్రూడ్ ఆయిల్ పెరిగినప్పుడల్లా బంగారం పెరుగుతుంది. వాట్ ఇస్ దిస్? అది లాస్ట్ ఒక ఫ్యూ ఇయర్స్ వరకు అయితే ఆ రిలేషన్ ఉండేదండి, దాదాపు డైరెక్ట్ కోరిలేషన్ ఉండేది. క్రూడ్ పెరిగితే బంగారం పెరగడం. సింపుల్ లాజిక్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ అనేది మేజర్ ఎనర్జీ సోర్స్. మీరు ఏం చేయాలన్నా క్రూడ్ ఆయిల్తో చేస్తారు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, మైనింగ్ కానివ్వండి, గోల్డ్ మైనింగ్ ఎస్పెషల్లీ ఎనర్జీ ఇంటెన్సివ్ సెక్టర్ ఒకటి. సో ఆబ్వియస్లీ క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగితే ఇండైరెక్ట్గా మైనింగ్ కాస్ట్ పెరుగుతుంది, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది, ఇవన్నీ పెరుగుతాయి కాబట్టి ఉండేది. బట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మనం చూసుకుంటే క్రూడ్ ఆయిల్ హెవీగా పడింది కానీ గోల్డ్ ఏం పడలేదు. అట్లాగే క్రూడ్ ఆయిల్ 2008 క్రైసిస్ తర్వాత క్రూడ్ ఆయిల్ $147 నుంచి $28 దాకా వచ్చింది దాదాపు కింద. బట్ గోల్డ్ $1100 నుంచి $1920 దాకా పైకి వెళ్ళింది. సో ఈ గోల్డ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చూసుకుంటే దాదాపు అన్నిటితో డీకపుల్ అయిపోయింది. ఇంతకుముందు డాలర్ అగేన్స్ట్. నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉంది, బట్ అది అడిగే ముందు ఒక కాల్ తీసుకుంటానండి. గౌస్ ఉన్నారు నంద్యాల నుంచి. నమస్తే అండి గౌస్ గారు, చెప్పండి. నమస్కారం మేడం. అదే మేడం చిన్న డౌట్ ఉంది, అడుగుదామని. యూ కెన్ అండి, అడగండి, చెప్పండి. అదే మేడం, మామూలుగా వచ్చేసి ఇప్పుడు 9 మంత్స్ హాల్మార్క్ ఉంది కదా మేడం, ఆ అమౌంట్ బంగారం అమ్మేటప్పుడు కూడా మళ్ళీ రిటర్న్ లో వాళ్ళు ముద్రి తరగతి తీసారు కదా మేడం, ఎందుకు అలా అడుగుదామని. కొంచెం క్లియర్ గా అడగరా? 916 బంగారం ఉంది కేడిఎం, ఓకే, దాని తర్వాత అమ్మేటప్పుడు వాళ్ళు మళ్ళీ అందులో రిటర్న్ తీసుకునేటప్పుడు బరువు ముద్రి అంత తీసేస్తారు మేడం, అప్పుడు రాసి వస్తుంది కదా ఎందుకని. ఓకే, అప్పుడు కూడా తరుగు తీస్తున్నారు అంటారు, అదే నా క్వశ్చన్ మీది.
అవునండి. నో సార్, ఐ థింక్ యు ఆర్ గెటింగ్ ఇట్ రాంగ్. మీరు కొంటే అప్పుడు తరుగు పెడతారు, కానీ అమ్మితే అప్పుడు ఫుల్ 100% ఇస్తారు. మజ్దూరీ ఆర్ మేకింగ్ ఛార్జెస్ డెఫినెట్లీ ఆర్ రిమూవ్డ్, because that is making charges is something that is, you know, you have to give to the goldsmith while manufacturing an ornament. So మీరు అమ్మితే అప్పుడు మేకింగ్ ఛార్జెస్ డెఫినెట్లీ డిడక్ట్ అవుతుంది, కానీ తరుగు అమ్మితే అప్పుడు ఏం తక్కువ చేసలేను. నాట్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, ఐ డోంట్ థింక్ సో ఎనీ జ్యువెలర్ ఇస్ డూయింగ్ దట్. బట్ వెన్ యూ బై యూ హ్యావ్ టు పే సర్టన్ వేస్టేజ్ విచ్ యూ విల్ లూజ్, యూ విల్ నాట్ గెట్ బ్యాక్ దట్. బట్ 100% బంగారం వెయిట్కి వస్తుంది మీకు ఈ పైసలు. రైట్ గౌస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంసీ గారు, ఇందాక మీరు అన్నట్టే రైట్, అంటే గత 2 years నుంచి దేంతో సంబంధం లేకుండా ఒకప్పుడు చూసుకుంటే స్టాక్ మార్కెట్ పెరిగితే గోల్డ్ తగ్గడం, గోల్డ్ పెరిగితే స్టాక్ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ అని, బట్ కంటిన్యూస్గా లాస్ట్ ఒక 1 year చూసుకుంటే అసలు అట్లాంటి దాంతో సంబంధం లేకుండా గోల్డ్ రేట్ ఉంది. ఇది దాదాపు 2001 నుంచి ఆ ట్రెండ్ కనిపిస్తుందండి. 2001 నుంచి మనం చూసుకుంటే ఎవ్రీ మేజర్ స్టాక్ మార్కెట్ తీసుకోండి, అవన్నీ ర్యాలీ అయినాయి. అట్ ద సేమ్ టైం గోల్డ్ 2001లో గోల్డ్ వాజ్ అరౌండ్ $250 ఇంటర్నేషనల్ మార్కెట్లో. సో $250 నుంచి 2000 దాదాపు 13-14 ఈ 13 to 12 మధ్యలో $19-20 మధ్య దాకా వెళ్ళిందనమాట. సో 2008 వరకు దాదాపు అన్నీ ఒకటే డైరెక్షన్లో మూవ్ అయినాయి, ఎక్సెప్ట్ ఫర్ US డాలర్ ఇండెక్స్ ఒక్కటి కొద్దిగా వీక్ అయింది. మిగతా అన్ని అసెట్ క్లాసెస్ పైకే బుల్లిష్ మూమెంట్లోనే కంటిన్యూ అయినాయి. ఆఫ్టర్ 2008 ఏంటంటే ఫైనాన్షియల్ అసెట్స్ మీద ఒక భయం అనేది ఏర్పడి ఫస్ట్ థింగ్ మేజర్ లాసెస్ అయినాయి దాదాపు 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత. సో ఇవన్నీ అయినప్పుడు ఓన్లీ ఫిజికల్ అసెట్ ఏదైతే ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకొని ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు, ప్లస్ ఒక నమ్మకం అనమాట. ఇప్పుడు నా చేతిలో ఉన్న ఒక బంగారం కాయిన్ మీద కానివ్వండి, చైన్ మీద కానివ్వండి ఉన్న నమ్మకం నాకు చేతిలో ఉన్న దీని మీద ఉండదు. ప్లస్ ఇంకోటి సింపుల్ లాజిక్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ తీసుకుంటే కూడా గోల్డ్ ఇన్ఫ్లేషన్ హెడ్జ్ కింద యూజ్ చేస్తారు. ఇన్ఫ్లేషన్ అంటే ప్రైస్ పెరగడం అనమాట కమోడిటీస్వి. సో గోల్డ్ మామూలుగా కరెన్సీ తీసుకుంటే మన పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది. ఒక ఇన్ఫ్లేషన్ రేట్ కనుక పెరిగితే మనం ఉన్న అదే ₹100 అంటే లాస్ట్ 10 years బ్యాక్ ఉన్న ₹100 ఇప్పుడు ఈక్వల్ ఉండవు. బట్ ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు గోల్డ్ ఏంటంటే 10 years బ్యాక్ మీరు గోల్డ్ కొన్న తర్వాత ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అది యాడ్ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ ప్రైస్. అంటే గోల్డ్ ప్రైస్కి ఆల్రెడీ యాడ్ అయిపోయి మీకు ఆ ఇన్ఫ్లేషన్ డిఫరెన్స్ గోల్డ్లో ఆల్రెడీ ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది అనమాట. సో యాజ్ ఎ ఇన్ఫ్లేషన్ హెడ్జ్ కూడా పనిచేస్తుంది. ఇవన్నీ రీజన్స్ వల్ల మనకి దాదాపు లాస్ట్ 2-3 yearsలో మిగతా అసెట్ క్లాసెస్ మీద లేని నమ్మకం గోల్డ్ మీద వచ్చి ఆ డిఫరెంట్ ఫ్లోస్ చేసామన్నమాట. అంటే వేరే ఆల్టర్నేట్ అసెట్ క్లాసెస్ ఏం లేకపోవడం వల్ల ఫస్ట్ థింగ్ యూరో మార్కెట్స్ బాగాలేవు, US మార్కెట్స్ లాస్ట్ 2-3 years రికవర్ అయినాయి, కానీ అంతకుముందు వీక్గా ఉండేది. క్రూడ్ ఆయిల్ ప్రైస్ డిమాండ్ లేదు, ఎకనామిక్ యాక్టివిటీ లేకపోయేసరికి డిమాండ్ లేకపోవడం, ఇవన్నీ లేకపోయేసరికల్లా హెవీగా ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఉంటాయి. మనకు దాదాపు ఇండియాలో వదిలేస్తే మిగతా వెస్టర్న్ కంట్రీస్ అన్నింటిలో 0% ఇంట్రెస్ట్ లిటరల్గా. అంటే నేను ₹100 రియల్ ఇంట్రెస్ట్ రేట్ యాక్చువల్లీ నెగిటివ్లో కూడా ఉంది. సో బ్యాంక్లో పెట్టి లాభం లేదు. అలా కాకుండా వేరే మార్కెట్లో పెడదామంటే ఈక్విటీ మార్కెట్స్లో కానివ్వండి, స్టాక్స్లో ఎవరికి రిటర్న్స్ రావడానికి ఛాన్స్ లేదు. సో ఈ ఫ్లోస్ అన్నీ ఏమైనా అంటే గోల్డ్ ఆబ్వియస్లీ ద బెస్ట్ అసెట్ క్లాస్, ఆల్టర్నేట్ అసెట్ క్లాస్ ఏంటంటే గోల్డ్. డాలర్ కూడా స్ట్రెంగ్త్ లేకపోతే సో అవన్నీ ఫ్లోస్ గోల్డ్లోకి వచ్చినాయి. దానివల్ల అది డీకపుల్ అయిపోయింది మిగతా కమోడిటీస్. నార్మల్ టైమ్స్లో ఏంటంటే అది నార్మల్ కమోడిటీగానే పనిచేస్తుంది. ఇట్లాంటి ఎకనామిక్ క్రైసిస్ ఉన్నప్పుడు కానీ, జియోపొలిటికల్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు కానీ అది నార్మల్ కమోడిటీ కాకుండా ఒక కరెన్సీ కింద కూడా యాక్ట్ చేస్తుంది గోల్డ్. సో దానివల్ల అది డీకపుల్ అయింది లాస్ట్ 2 years నుంచి చూసుకుంటే. రైట్, కాలర్ ఉన్నారు, మాట్లాడతామండి. కుమారస్వామి గారు ఉన్నారు. నమస్తే అండి కుమారస్వామి గారు, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. ఇది ఏం లేదు మేడం, 22 carats అండ్ 24 carats కి ఏంటి డిఫరెన్స్, దాని గురించి చెప్పండి. ఒకటి వచ్చేసి ఇప్పుడు రా గోల్డ్ తీసుకుంటే దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, 22 or 24, దాని గురించి కొంచెం డీప్ గా డిస్కస్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. రైట్ సతీష్ గారు, 22 and 24 carats. 22 carat అంటే 91.6 parts గోల్డ్ ఉంటుంది, 8.4 parts సిల్వర్ ఇంకా అదర్ alloy ఉంటుంది. So 24 carat is 99.9% gold. Okay. So which means when we add some impurity into gold, we can bring down the purity of the gold. And his other question was how to identify whether it is pure gold or not. నా సజెషన్ ఏముంది అంటే సార్, మీరు బిస్కెట్ మీద హాల్ మార్కింగ్ ఉంటుంది ఆర్ 999 మార్క్ ఉంటుంది, అదే బిస్కెట్ తోని మీ ముందు కట్ చెప్పియండి. ఎక్కడ జ్యువెలర్ దగ్గర పోతే మీరు ఆస్క్ హిమ్ టు కట్ ఇన్ యువర్ ప్రెజెన్స్ ఫ్రమ్ దట్ బిస్కెట్. దట్ వేస్ యూ హ్యావ్ సీన్ ద మార్క్. ద మార్క్ మే నాట్ కమ్ ఆన్ టు ద పార్ట్ దట్ యూ బాట్. లెట్ us assume మీరు ఒక 10 grams కొనుక్కుంటారు, అది ద మార్క్ ఆన్ 100 gram బిస్కెట్ ఈజ్ ఓన్లీ అట్ వన్ ప్లేస్. సో కానీ అది మార్క్ చూసుకొని మీరు మిగిలింది పార్ట్ తీసుకోండి. It is pure and you can exchange it anywhere in the world for 100% value. రైట్, కాలర్ ఉన్నారు, మరో కాలర్ ఉదయ్ గారు ఖమ్మం నుంచి. నమస్తే అండి ఉదయ్ గారు, చెప్పండి. ఉదయ్ గారు.
సార్ నమస్తే. నమస్తే అండి, చెప్పండి. నా ఉదయం అండి, ఖమ్మం నుంచి. ఇది గోల్డ్ షాప్ లో ఒక తులం వస్తువు చేయించినాం అనుకోండి, ఆ శాత తరుగు ఒక్కొక్క షాప్ లో ఒక్కొక్క 14% అని, ఒక షాప్ లో 12% అని, ఒక షాప్ లో 10% అని, ఆ వస్తువు తరుగు అంటే వస్తువు తయారు చేస్తే ఇంతని తగ్గిస్తున్నారు. అయితే టెక్నిక్ గా ఒక తులానికి ఇంతే తరుగు అనేది ఏమన్నా ఉందా, లేకపోతే ఎవరిష్టం వచ్చినంత అట్లా కట్ చేస్తా? నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటంటే చెప్పండి. ప్లస్ వస్తువుకి చేతకూలు తీసుకుంటున్నారు. వస్తువు చేసినప్పుడు కూడా రీసెంట్ గా ఒకటి ఏమైందంటే 916 అనేది ఒక వస్తువు తయారు చేయించినాం, దాని మీద హాల్ మార్క్ చేశారు, 916 అని కేడియం రాశారు. అది టెస్టింగ్ కాడికి వెళ్తే 91 లేకుండా 89% ఉంది గోల్డ్. అట్లా కూడా చేయొస్తా ఈ షాప్ వాళ్ళు? అట్లా చేస్తే మేము ఏమి షాప్ మీద ఏమి విధంగా రియాక్ట్ కావచ్చు? రైట్. Okay. The first part of the question was wastage వేరే దుకాణంలో వేరే ఉంది. That is okay because see వస్తువు కూడా వేరే ఉంటుంది. అంటే అది తను అడిగేది ఏంటంటే ఒకే వస్తువుకి ఒక్కొక్క దుకాణంలో అంటే అది షాప్ వాళ్ళు నిర్ణయిస్తారా అని. Right. Let us assume he is talking about chains. కానీ చైన్ లో కూడా ఒక లక్ష వెరైటీ ఉంటుంది. He is assuming that chain in shop A is 10% wastage, chain in shop B is 12% wastage, but chain lo kudu thousands of varieties are there. Now also let us assume that he is talking of the same variety of chain. So if he is talking of the same variety of chain, even if in that case wastage is value addition. So it is at the discretion of the jewelry owner as to how much value addition he wants. Wastage is something, it's a manufacturing loss, come his margin. Okay. So there is no standardization on it. Okay. Adi a standardization evana unda, daniki evana rule alantidi evana untunda? No, there is no rule. As a buyer, I would go to 3 stores, check the prices, and wherever I find the price is good, go ahead and make a purchase. But prices should not be your only concern. There are other things also, as purity. The second part of his question was purity. Maybe he went to the store which was probably the lowest and he did not get good purity. So మీరు ఏం చేయాలి అంటే నెక్స్ట్ టైం ఎక్కడనే కొనుక్కుంటే అది 916 BIS హాల్మార్క్ ట్రయాంగిల్ లోగో ఉంటుంది. That is incorporated by the government of India only. A triangle logo chudandi, adi unte, then the jeweler is responsible, the hallmarking center is responsible, you can take them to the court of law. So these days, to the best of my knowledge, none of the jewelers are tampering with the purity because it has become very, very open to go and check in a lab or check with other jewelers. There are caratometers. There's so many other things. So adulteration in gold is a thing of the past. ఇంకొకటి కూడా అడిగారు ఆయన, మేకింగ్ చార్జెస్ కూడా ఒక షాప్ కి ఇంకొక షాప్ కి డిఫరెంట్ గా ఉంటుంది. వస్తువు కూడా వేరే ఉంటుంది. See, everyone has a different way of manufacturing it. Some can do it handmade, some can do by casting method, some have different costing, some have a different pricing policy. So making kudu vere untundi. So it is what should be standard is a gold price, whereas making charges, wastage will obviously vary. ఓకే, వంశీ గారు, ఇప్పుడు డైరెక్ట్ గోల్డ్ మార్కెట్లో చాలా ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి. సో ఈటీఎఫ్లో కూడా ఈ ఫ్లక్చుయేషన్స్ ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తున్నాయి? ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు అంటారా? ఈటీఎఫ్స్ యాక్చువల్లీ లిటరల్గా డైరెక్ట్ గోల్డ్ ప్రైస్ని రిఫ్లెక్ట్ చేస్తాయండి. అంటే గోల్డ్ ప్రైస్ రూపాయి మూవ్ అయితే ఈటీఎఫ్ కూడా మూవ్ అవ్వాలి. ఎందుకంటే డైరెక్ట్ ఈటీఎఫ్ ప్రైస్ అంటూ దానికి సపరేట్ ఏ ఉండదు, గోల్డ్ ప్రైస్ ని బట్టే ఈటీఎఫ్ వస్తుంది. అంటే ఇప్పుడు రోజు రెగ్యులర్ గా మార్కెట్ లో ఏ రేట్ ఉంటుందో సో అక్కడ కూడా అదే దాన్ని బట్టే మూవ్ అవుతుంది. అంటే దానికి కాకపోతే ఏం చేస్తామంటే మనం తులం కింద కాకుండా యూనిట్ కింద డివైడ్ చేస్తారు, మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ లాగా. అంటే ఇది కూడా డే టు డే చేంజ్ అవుతుంది. ఎవ్రీ మినిట్ గోల్డ్ ప్రైస్ మూవ్ అయినప్పుడల్లా ఇది కూడా మూవ్ అవుతుంది ఈటీఎఫ్ కూడా. ఓన్లీ అడ్వాంటేజ్ ఏంటంటే ఈటీఎఫ్స్లో ఇప్పుడు గోల్డ్ అంటే మనకి లెట్స్ సే అన్లెస్ అంటిల్ మనం క్వాలిటీ జ్యువెలర్ దగ్గర కానీ లేదా ఏమన్నా వీళ్ళ దగ్గర ట్రస్ట్ వర్తీ జ్యువెలర్ దగ్గరికి వెళ్తే తప్ప మనకు ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ ఉంటుందా ఉండదా ఈ నమ్మకాలని ఉంటాయి. ఈటీఎఫ్స్ అడ్వాంటేజ్ అంటే మీరు ఇంట్లో కూర్చొని కంప్యూటర్ మీద అమ్మేయచ్చు, యూనిట్స్ కొనుక్కోవచ్చు, అమ్మచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు ఫిజికల్ డెలివరీ అనేది ఉండదు. మీరు ఓన్లీ గోల్డ్ ప్రైస్ని అడ్వాంటేజ్ తీసుకోవాలని ట్రై చేస్తున్నారు తప్ప ఫిజికల్ గోల్డ్ కావాలనుకుంటే ఈటీఎఫ్స్ సోర్స్ కాదు. ఓకే, కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. కృష్ణ గారు, హలో. హలో, నమస్తే అండి, చెప్పండి.
ఏం లేదు మేడం, ఇది అక్షయ తిథి వరకు గోల్డ్ రేట్ తగ్గే ఛాన్సెస్ ఉందా? మళ్ళీ ఒకసారి అడగండి. అక్షయ తృతీయ వరకు గోల్డ్ రేట్ తగ్గే ఛాన్సెస్ ఉందా, తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా? ఓకే, అక్షయ తృతీయ వరకు గోల్డ్ రేట్స్, నేను ఇందాక కూడా అదే అన్నాను, అక్షయ తృతీయ వరకు గోల్డ్ రేట్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా, తగ్గే ఛాన్సెస్, ఇద్దరు చెప్పండి నాకు. నా ఒపీనియన్ లో పెద్ద తేడా ఏం రాదు. అక్షయ తిథి ఈజ్ అరౌండ్ ద కార్నర్. 50 రూపీస్ గ్రామ్ తగ్గవచ్చు, 50 రూపీస్ గ్రామ్ ఎక్కువ కావచ్చు. సో ఇట్ ఈస్ గోల్డ్ ఈజ్ ఆల్మోస్ట్ 2700 per గ్రామ్ ప్యూర్ గోల్డ్. సో ఒక 2% ప్లస్ ఆర్ మైనస్ నో వన్ కెన్ రియలీ డిటర్మైన్. సో అంతతో ఎక్కువ తేడా ఐ డోంట్ సీ. బట్ బికాస్ ఆఫ్ అక్షయ తిథి ప్రైస్ పెరుగుతుంది, ఐ డోంట్ థింక్ సో. కానీ ఇప్పుడు గోల్డ్ రేట్ తక్కువగా ఉంది అని చెప్పేసి ముందే ఆర్డర్ చేసుకోండి అన్నప్పుడు మీరు ఆ రోజుకి ఇదే రేట్కి ఇస్తారా అండి? అంటే ఈ రోజు తక్కువగా ఉన్న రేట్కే ఇస్తారా, లేదంటే అంటే యూజువల్గా అక్షయ తృతీయకి అండ్ ధన్తెరస్కి మనం ఇలాంటివి చూస్తూ ఉంటాం. అంటే ఈ రోజు మీరు బుక్ చేసుకుంటే కనుక ఈ రోజు రేట్కే ఉంటుంది, ఆ రోజు తగ్గచ్చు పెరగచ్చు, ఎలా ఉంటుంది? See, lot of jewelers have schemes. What they say is that మీరు ధర పెరుగుతుంది or పెరగవచ్చు, సో మీరు ఇప్పుడు బుక్ చేసేసేయండి, ఇప్పుడు లోవర్ ధర అయితే అడ్వాంటేజ్ తీసుకోండి. సో that was some jewelers started doing that. Then later on some jewelers said whichever is lower among the two we will give you. So some jewelers have been doing that. Some jewelers follow the policy that whatever the rate is there on that day we will honor it. So that's a marketing policy. Everyone is entitled to their own marketing policy, but I don't see any major changes in the next 10-15 days. రైట్ అండి. అంటే గోల్డ్ అనేది మనం అంటే యూజువల్గా రీసైకిల్ చేయటం అనేది తక్కువ, మనం ఎక్కువ విదేశీ మారక ద్రవ్యం మొత్తం ఇటు క్రూడ్ ఆయిల్కి కానీ ఇటు గోల్డ్కి కానీ యూజ్ చేస్తుంటాం. అంటే క్రూడ్ ఆయిల్ అనేది నిజంగా మనకు ఒక్కొక్క దాంట్లో మనం వాడతాము కాబట్టి దానివల్ల మనకి ఇన్కమ్ వస్తుంది కాబట్టి, బట్ గోల్డ్ అనేది ఇండియన్ ఇప్పుడు ఈటీఎఫ్ కాకుండా నేను ఫిజికల్ గోల్డ్ గురించి మాట్లాడితే కనుక అందరూ అలా పెట్టేసుకుంటారంటే దాన్ని ఒక సెంటిమెంటల్గా భావించి దాన్ని అమ్మటం కానీ చాలా తక్కువ మంది చేస్తుంటారు. దీనివల్ల ఏమైనా రిఫ్లెక్షన్ ఉంటుందంటారా రేట్స్ పైన? కానీ రిఫ్లెక్షన్ అంటే మనకి ఆల్రెడీ ఉన్న సప్లై మార్కెట్లో రాకపోయేసరికల్లా ఫ్రెష్గా మళ్ళీ డిమాండ్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు లెట్సే దాదాపు అప్రాక్సిమేట్గా ఎస్టిమేషన్స్ ఏంటంటే ఇండియన్ హౌస్ హోల్డ్స్లో అంటే ఇళ్లల్లో రీటైల్ ఇళ్లలో 17,000 నుంచి 18,000 టన్స్ వరకు గోల్డ్ ఉండొచ్చు అని ఎక్స్పెక్టేషన్, అందాజా ఒకటి. సో మనం దాదాపు ప్రతి సంవత్సరం 800 నుంచి 1000 టన్నుల దాకా ఇంపోర్ట్ చేసుకుంటాం గోల్డ్. దీనిలో ఉన్న ఈ 17,000 టన్స్ 18,000 టన్స్ గోల్డ్లోంచి కొంతన్నా బయటకు వచ్చింది అనుకోండి, లెట్స్ ఒక 3,000 టన్స్ కానీ 4,000 టన్స్ కానీ, అప్పుడు మనం ఈ ఇంపోర్ట్ చేసుకునేది కొంతవరకు తగ్గుతుంది. ఆబ్వియస్లీ మన ట్రేడ్ డెఫిసిట్ కానివ్వండి ఇవన్నీ తగ్గుతాయి, ప్లస్ సప్లై పెరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొచ్చిన దాంతో ఆబ్వియస్లీ కాకపోతే దాన్ని ఇంకా పోయినసారి 1999లో కూడా ఒకసారి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ తీసుకొచ్చారు, కానీ దాని ఇంట్రెస్ట్ రేట్ దాదాపు లిటరల్లీ లెస్ దాన్ 1% సరికల్లా ఇప్పటిదాకా కూడా ఎస్బీఐ తీసుకొచ్చిన పాలసీ ఇప్పటిదాకా నేను లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ చూశాను, ఓన్లీ 20 టన్సే డిపాజిట్ అయినాయట. సో దానికి కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. లైక్ ఇంకా సెంటిమెంట్ సింపుల్ థింగ్ ఏంటంటే రెండు ఉంటాయండి. ప్యూర్గా బిస్కెట్ ఫామ్ లో ఉంటే ఎవరైనా పెట్టేస్తారు, ఎందుకంటే ఇప్పుడు మనం గోల్డ్ పెట్టినంత మాత్రాన అదే గోల్డ్ బ్యాంక్ లో ఉంచాడు, ఆ బ్యాంక్ వాడు మళ్ళీ ఆ గోల్డ్ ని కన్వర్ట్ చేసుకుంటారు. ఆబ్వియస్లీ ద మెయిన్ పర్పస్ ఏంటంటే ఉన్న హౌస్ హోల్డ్ లో ఉన్న గోల్డ్ ని మళ్ళీ మార్కెట్ లోకి తీసుకురావాలని. సో లెట్సే నాకు యాన్సెస్ట్రల్ గా వచ్చిన గోల్డ్ చైన్ ఉందనుకోండి, దాన్ని నేను చెడగొట్టాలని ఎప్పుడు అనుకోకపోవచ్చు ట్రేడ్ సెంటిమెంటల్గా. అదే గోల్డ్ బిస్కెట్ అనుకోండి, చెడగొట్టినా మళ్ళీ నేను అల్టిమేట్ తీసుకునేటప్పుడు వాపస్ తీసుకునేటప్పుడు పెద్ద నాకేం తేడా పడదు. సో ఇట్లాంటిది అంటే వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ రేట్స్ ఇస్తారు అది అవన్నీ డిసైడ్ అయితే వన్స్ లెట్స్ అట్రాక్టివ్గా ఉంటే ఇంట్లో 0%లో పెట్టుకునే బదులు 2% ఇచ్చినా కానీ ఇంట్రెస్ట్ రేట్ ఆబ్వియస్లీ వస్తుంది. షాప్గా చెప్పండి నాకు, అంటే ఇప్పుడు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకునే వాళ్ళు కొత్తగా పెట్టచ్చు అంటారా? ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎప్పుడు నేను లాస్ట్ 3 years కాదు లాస్ట్ 5 years కూడా చెప్తాను, బల్క్గా ఎప్పుడు పెట్టకూడదండి. మనకి వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి, అంటే యావరేజింగ్గా మంత్లీ ఇంత పెట్టుకునే ఆప్షన్స్ ఉన్నాయి, లేదా ఈటీఎఫ్స్ ఉన్నాయి. మీరు ఒకవేళ నిజంగా గోల్డ్ ప్రైజెస్ పెరిగిపోతాయో తగ్గుతాయో మీకు కన్ఫ్యూజన్ ఉంటే ఈటీఎఫ్స్లో పెట్టుకోండి. బాగా తగ్గిన తర్వాత ఈటీఎఫ్ యూనిట్స్ అమ్మేసుకొని ఫిజికల్ గోల్డ్ కావాలంటే ఈటీఎఫ్ యూనిట్స్ అమ్మేసుకొని వచ్చిన డబ్బుతో ఫిజికల్ గోల్డ్ కొనుక్కోవచ్చు. లాంగ్ రన్ చూసుకోవాలంటారా? ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు లాంగ్ రన్ లోనే ఉండాలండి. ఇన్వెస్ట్మెంట్ అన్న పదం వచ్చినప్పుడు మనం మినిమం ఒక 2 years 3 years అట్లా ఎనీథింగ్ అబౌవ్ 2-3 years ఎస్పెషల్లీ ఈ అసెట్ క్లాస్లో చూసుకుంటే మినిమం అది చూసుకోవాలి. రైట్ అండి. ఇంకా మీరు ఇప్పుడు వచ్చే కొనుగోలుదారులకి ఏం చెప్తారంటే లాస్ట్ పెరిగినప్పుడు కానీ తగ్గినప్పుడు కానీ సేల్స్ తగ్గాయా? మీరేమనుకుంటున్నారు? మార్కెట్ చూస్తే పెరుగుతుంది అనుకుంటున్నారా, తగ్గుతుంది అనుకుంటున్నారా? Short term, I think prices may go down a little bit.
ఇంకా తగ్గుతాయంటారు. కొద్దిగా తగ్గవచ్చు షార్ట్ టర్మ్ లో. 2-3 రీజన్స్. అంటే ఒక 1000 2000 మేబీ 1000-2000, నాట్ మోర్ దెన్ దాట్. అది ఎప్పటి వరకు అంటే అక్షయ తృతీయ లోపు No, అది షార్ట్ టర్మ్ కాదు. షార్ట్ టర్మ్ ఒక ఇయర్ తర్వాత maybe డిసెంబర్ 6 months a year December we could see 1000 to 2000 falling. The reasons for that would be possible reduction of customs duty. From 10% to 6% or 5% or something, because last year they were 2% and the government took it up to 10% because of CAD. Now the CAD is pretty tamed, so possible reduction of custom duty. Second thing is the introduction of the gold monetization scheme, and rupee getting stronger, and internationally they are talking of gold taking another beating. So all these reasons put in together, there is a possibility that gold may go down by 1000 or 2000 per tola in the near future. Long term I am bullish. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు వంశీ గారు అండ్ సతీష్ గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, ఇది ఇవాళ డిస్కషన్. ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి అయితే గోల్డ్ ఎప్పుడూ పాడు కాదు, దాని మీద లాంగ్ రన్ చూసుకొని పెట్టుకుంటే కనుక బాగుంటుందని చెప్తున్నారు. ఇక మరోవైపు కొనుగోలుదారులకు సతీష్ గారు చెప్పిన సజెషన్ ఏంటంటే మేబీ తగ్గొచ్చు, ఒక 6 months పీరియడ్లో కొంచెం తగ్గొచ్చు, బట్ ఎక్కువ డ్రాస్టిక్ చేంజ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము అని చెప్తున్నారు. ఇది ఇవాళ డిస్కషన్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.